హాయ్ ఫ్రెండ్స్. ఒకసారి ఒక వ్యక్తి తన భావోద్వేగాలను నియంత్రించుకునేందుకు ఏం చేయాలో సలహా తీసుకోవాలని గౌతమ బుద్ధుడి దగ్గరికి వెళ్తాడు. ఆ వ్యక్తి కోపంతో అసహనంతో ఉండేవాడు. ఈ రెండు భావోద్వేగాలను అతను కంట్రోల్లో పెట్టుకునేవాడు కాదు. అందుకే వీటిని ఎలా నియంత్రించుకోవాలని ఆలోచిస్తూ బుద్ధుని దగ్గరకు వచ్చాడు. అతని మాటలు విన్న బుద్ధుడు ఒక చిరునవ్వు నవ్వి తనతో పాటు కూర్చోమని చెప్తాడు. నీకో కథ చెప్తా విను అని చెప్పాడు. ఒకానొక సమయంలో ఒక రాజు ఉండేవాడు. ఒక దేశాన్ని చక్కగా పరిపాలించేవాడు. పక్క దేశ రాజు గురించి అతనికి ఒక సమాచారం తెలుస్తుంది. ఆ రాజు చాలా బుద్ధి కుశలత కలిగినవాడని తెలుసుకుంటాడు. అతన్ని చూసేందుకు అక్కడికి వెళ్ళినప్పుడు అతనికి అద్భుత స్వాగతం పలుకుతారు. ఈ రాజుని గౌరవించేందుకు పక్క దేశ రాజు అద్భుతమైన విందును ఏర్పాటు చేస్తాడు. అయితే రాజు తనకి వడ్డించే పదార్థంలో ఒక ఈగ పడ్డం చూస్తాడు. వెంటనే బాధపడి మరో పాత్రలో సూప్ తీసుకురామని చెప్తాడు. అప్పుడు వెంటనే ఈ రాజు తన పక్క దేశం రాజుతో, అయ్యో ఆందోళన పడకండి, చిన్న ఈగనే కదా అంటాడు. దీంతో ఇబ్బందేమీ లేదంటాడు. అప్పుడు పక్క దేశ రాజు, నేను ఇలాంటి వాటిని భరించలేను. చిన్న ఈగ కూడా నా పక్క దేశపు రాజు మనసును పాడు చేస్తుంది. అప్పుడు పక్కనే ఉన్న రాజు ఏం చెప్తాడంటే, మీ మనసు ఈగ పాడు చేయలేదు, ఈగ కారణంగా మీరు స్పందించిన తీరే ఎక్కువ ఇబ్బంది కలిగించింది అని చెప్తాడు. మీకు భావోద్వేగాలను నియంత్రించుకునే శక్తి ఉంది, కానీ నాకది లేదు అంటాడు. ఆ రాజుకి వెంటనే విషయం అర్థమవుతుంది. ఆ తర్వాత తన దేశానికి ప్రసన్న వదనంతో వెనక్కి వస్తాడు. ఆ దేశ రాజు మాత్రం తన భావోద్వేగాల మీద నియంత్రణ ఎలా తెచ్చుకోవాలనే విషయం మీద సాధన చేస్తాడు. గతంలో అతని భావోద్వేగాలు నియంత్రణలో ఉండేవి కావు. ఆ తర్వాత నెమ్మదిగా నియంత్రణ సాధిస్తాడు. ఇది మనందరికీ ఒక పాఠం లాంటిదే. మనం చాలాసార్లు పరిస్థితులను పట్టించుకోకుండానే స్పందిస్తూ ఉంటాం. వీటి ఫలితాలు ప్రతికూలంగా ఉంటాయి. కోపంతో ఇతరులతో వ్యవహరించడం వలన ఇతరులతో తమ సంబంధాలు చెడిపోతాయి. సరైన నిర్ణయాలు తీసుకోవడంలో మనకి సమస్య కూడా ఎదురవుతుంది. మనం స్పందించకుండా మౌనంగా ఉన్నామంటే అర్థం భావోద్వేగాలను అణచివేసుకోవడం కాదు. భావోద్వేగాలు మనిషి జీవితంలో ఒక సాధారణ చర్య. వాటి పట్ల ప్రతికూలంగా స్పందించకుండా వాటిని అర్థం చేసుకోవడంలోనే మన గొప్పతనం ఆధారపడి ఉంటుంది. మన ఆలోచనలు మరింత విస్తృతం చేసుకోవడానికి కొంత సమయం కేటాయించాలి. ఒకానొక చోట మైకేల్ అనే వ్యక్తి ఉండేవాడు. అతను చాలా భావోద్వేగానికి లోనయ్యేవాడు. ప్రతిదానికి అతిగా స్పందిస్తూ ఉండేవాడు. చాలా వ్యాకులతతో ఉండేవాడు. కోపం తెచ్చుకునేవాడు. చర్చలు చేసేవాడు, అరిచేవాడు. ఒకరోజు మైకేల్ తన భావోద్వేగాల మీద నియంత్రణ పెట్టుకోవాలనుకున్నాడు. తన స్పందనలు ఉపయోగం కన్నా నష్టాన్నే ఎక్కువ కలుగజేస్తున్నాయన్న విషయం అర్థం చేసుకున్నాడు. తనని తాను మార్చుకోవాలనుకున్నాడు. మనసు ప్రశాంతంగా ఉంచుకోవడం, ధ్యానం చేయడం మొదలుపెట్టాడు. ఇలా చేయడం వలన తన ఆలోచనల మీద ఎక్కువ ధ్యాస పెట్టే అవకాశం వచ్చింది. మరింత లోతుగా ఆ విషయం గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. ప్రతిస్పందించకుండా ఉండడానికి కూడా సాధన చేసేవాడు. ఒకవేళ అందుకు భిన్నమైన పరిస్థితి ఎదురైనా ఒక అడుగు వెనక్కి వేసి గట్టిగా శ్వాస పీల్చుకుని 1 నిమిషం ఆగేవాడు. అలా చేయడంతో స్థిరంగా అనిపించి ఆలోచించి జవాబు చెప్పడం చేయగలం. మైకేల్కి తన భావోద్వేగాల మీద నియంత్రణ సాధించడం కష్టంగా మారింది. ఆ తర్వాత కూడా కోపం తెచ్చుకోవడం, నిరాశపడడం జరుగుతూనే ఉంది. అయినా సరే సాధన ద్వారా తన మానసిక స్థితి మీద నియంత్రణ తెచ్చుకోవడం మొదలుపెట్టాడు. అలా మనసును కంట్రోల్ చేసుకోవడం సాధ్యమైంది. దీంతో తనలో మార్పు రాగానే ఇతరుల్లో కూడా తనతో వ్యవహరించే ధోరణుల్లో మార్పులు గమనించాడు. చర్చలు చేయడం మానేశాడు. ఇతరులను ఇబ్బంది పెట్టడం మానేశాడు. ప్రశాంతంగా మాట్లాడడం అలవాటు చేసుకున్నాడు. దీంతో అనేక బంధాలు బలపడ్డాయి. ఒకరోజు మైకేల్ స్నేహితుడి సలహా కోసం అతని దగ్గరకు వస్తాడు. అతని స్నేహితుడు కష్టాల్లో ఉన్నాడు. చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాడు. మైకేల్ తన స్నేహితుడి సమస్యను ప్రసన్న వదనంతో విన్నాడు. తన అనుభవాల నుంచి తన స్నేహితుడు ఎలా బయటపడాలో చెప్పాడు. వెంటనే మైకేల్ స్నేహితుడు చాలా స్థిమితపడ్డాడు. నీకెప్పుడూ కోపం రాదా? ఎప్పుడూ ఇలాగే కనిపిస్తావు నాకు? ఇదెలా సాధ్యమని అడుగుతాడు. లేదు, నేనెప్పుడూ కోప్పడను, ఆందోళన పడను అంటే అబద్ధమే అవుతుంది. కాకపోతే నేను నా భావోద్వేగాల మీద నియంత్రణ సాధించడం నేర్చుకున్నాను. నా మనసు మీద భావోద్వేగాల నియంత్రణ లేకుండా చేసుకున్నాను. ఈ నియంత్రణ చాలా పెద్ద సాధనం. నన్ను నేను మార్చుకోవడానికి, ఇతరులతో నా సంబంధాలు మరింత మెరుగుపరుచుకోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. తన భావోద్వేగాల మీద నియంత్రణ సాధించేందుకు ఏం చేశావని అడుగుతాడు అతని స్నేహితుడు. మైకేల్ తను అందుకోసం ఏం చేశాడో తన స్నేహితుడికి చెప్తాడు. తన స్నేహితుడు కూడా స్థిరంగా ఆలోచించేందుకు కావలసిన ప్రోత్సాహాన్ని అందిస్తాడు. మైకేల్ అలా స్థిరచిత్తంతో ఉంటాడని, ప్రశాంతంగా ఉంటాడని పేరుగాంచాడు. అందరూ అతని సమయస్ఫూర్తికి మెచ్చుకునేవాళ్ళు. ఆ తర్వాత కూడా మైకేల్ అదే ఆలోచన ధోరణిని కొనసాగించాడు. ఇలా చేయడం వలన మానసిక ప్రశాంతతతో పాటు ఆనందం కూడా దొరుకుతుంది. ఆవేశపడకుండా ఉండడం గొప్ప కళ. ఈ కళను మనమందరం నేర్చుకోవచ్చు. ఈ పని చేయడానికి సాధన కావాలి, ఓపిక కావాలి. మన మీద మనకి నియంత్రణ ఒక గొప్ప యుద్ధం లాంటిది. మన బంధాలను మరింత మెరుగుపరుచుకోవచ్చు. దీంతో సరైన నిర్ణయాలు తీసుకోవచ్చు. మరింత ప్రశాంతంగా బ్రతకొచ్చు కూడా. మొదటి కథలోని రాజుగారి అనుభవం, రెండో కథలోని మైకేల్లో వచ్చిన మార్పు మనకి ఒక మౌలిక సూత్రాన్ని చెప్తుంది.
మన భావోద్వేగాలను నియంత్రించుకునే శక్తి మనకుంటుంది. మన జీవితంలో జరిగే వాటిని మనం నియంత్రించలేం, కానీ వాటికి స్పందించకుండా ఉండే లక్షణాన్ని మాత్రం మనం నియంత్రణ ద్వారా సాధించవచ్చు. ఈ లక్షణం మన జీవితాలను మార్చుకోవడానికి, మరింత మెరుగుపరుచుకోవడానికి, ఇతరులతో మన సంబంధ బాంధవ్యాలను బాగు చేసుకోవడానికి, మరింత బలపరుచుకోవడానికి ఉపయోగపడుతుంది. అందుకే ఈ లక్షణాన్ని అలవాటు చేసుకోవడానికి రోజు కొంత సమయాన్ని కేటాయించాలి. అందుకోసం సాధన చేయాలి. ఉక్రోషాన్ని, ఆక్రోశాన్ని తగ్గించుకోనంతకాలం కోపం తగ్గదు. ఆక్రోశం అనే ఆలోచన మానేస్తే కోపం కూడా దానంతటదే తగ్గిపోతుంది. కోపగించుకోవడం అంటే విషం తాగడం లాంటిదే. తన వ్యక్తిగత జీవితంలో విజయం సాధించిన వ్యక్తి యుద్ధభూమిలో 1000 మందితో తలపడే వ్యక్తి కన్నా గొప్పవాడుగా ఉంటాడు. మనం చేసే పనులకు స్పందించండి. ప్రశాంతత అంతరాల్లోంచి వస్తుంది. ఇలాంటి చర్చ లేకుండా ఈ ప్రశాంతత కోసం వెతకండి. మనసే అన్నిటికీ మూలం. మీరెలా మారాలనుకుంటున్నారు? మీ కోపం వల్ల మీకు పనిష్మెంట్ ఉండదు. కోపమే మీకు పనిష్మెంట్. మీరు ఇతరులను ప్రశాంతంగా ఉంచాలనుకుంటే వారి పట్ల ప్రేమగా ఉండండి. మీతో సంతోషంగా ఉండాలనుకుంటే కరుణతో ఉండండి. ఈ మనస్తత్వమే మనకు స్వతంత్రాన్నిస్తుంది. స్వతంత్రత ఒక ఆనందాన్నిచ్చే భావన. ఇప్పటికీ మనం మనసు పొరల్లో ఎక్కడో దిగులు, దుఃఖం, కోపంతో ఉంటే ఎప్పటికీ వీటి నుండి స్వతంత్రులం కాలేం. 1000 పదాలు ఏమీ నేర్పలేవు. శాంతి అనే ఒక్క పదం మాత్రం మనం ఎలా ప్రవర్తిస్తూ వచ్చామో వాటి కారణంగానే ఇలా ఉంటున్నాం. 2 రకాల చర్యలకు పాల్పడకండి. సరైన సమాధానం చెప్పండి. చివరిగా చెప్పే మాట ఏంటంటే 3 విషయాలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మీరు ఎంత ప్రేమించారు, మీరు ఎంత సహనంగా ఉంటారు, మీకు అవసరం లేని వాటి గురించి, అవి అవసరం లేవనే విషయాన్ని ఎంత స్పష్టంగా అర్థం చేసుకున్నారు. ఎవరైతే ప్రశాంతతని అనుభవిస్తారో అలాంటి వాళ్ళు అందరిలో ఆ ప్రశాంతతని కోరుకుంటారు. అన్ని జీవులు బాగుండాలని ఆశిస్తారు. ప్రతి విషయాన్ని నిష్పక్షపాతంతో చూడడం అలవాటు చేసుకుంటారు. మనం ఎలా ఆలోచిస్తే అలాగే మారుతాం. కానీ దాని గురించి ఆలోచించే పనిలో ఉండకండి. రేపటి గురించి కలలు కనకండి. మనస్సుని వర్తమానం మీద కేంద్రీకరించండి. 3 విషయాలు ఎక్కువ కాలం పాటు దాగవు. సూర్యుడు, చంద్రుడితో పాటు సత్యం కూడా దాచేస్తే దాగనిదే. మనసే అన్నిటికీ కేంద్రం. మీరు ఎలా మారాలనుకుంటున్నారో ఇప్పుడు మీరు రాసి పెట్టుకోండి. మనసే శత్రువు కూడా. మనసు మన మాట వినకపోతే చెడుదారిలోకి కూడా పోయే ప్రమాదం ఉంది. ద్వేషానికి మించిన చెడు ఈ ప్రపంచంలో మరేం ఉండదనేది మాత్రం గుర్తుపెట్టుకోండి. మూర్ఖత్వానికి మించిన పిచ్చి పని ఇంకేం ఉండదు. పిసినారితనం కన్నా నీచమైంది ఇంకేది లేదు. మన ఆలోచనకు అనుగుణంగా మన ప్రపంచాన్ని ఏర్పాటు చేసుకుంటాం. అలాగే మన వ్యక్తిత్వం తయారవుతుంది కూడా. మీరు రెక్కలు కట్టుకుని ఎగరాలనుకుంటే బరువైన విషయాలను వదులుకోవాల్సి వస్తుంది. ఈ ప్రపంచాన్ని మార్చాలనుకునే ముందు మిమ్మల్ని మీరు మార్చుకోండి. సంతోషం బయటెక్కడో దొరికే పదార్థం కాదు. ఇది మనం చేసే పనుల వల్ల వచ్చే సంపద. అసలు సమస్య ఎక్కడుందంటే మనం చాలా సమయం ఉందనుకుంటాం. మనం పారే నీళ్ళ లాంటి వాళ్ళం. మనసు బాలేనప్పుడు వాస్తవాలను చూసే అవకాశం ఉండదు. ప్రశాంతంగా ఉన్నప్పుడు అన్నీ స్పష్టంగా కనిపిస్తాయి. బుద్ధిమంతుల్లాగా ప్రవర్తించాలని చూడకండి. పవిత్రత, అపవిత్రత మన మీదే ఆధారపడి ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకుని మసులుకోగలిగితే ఏ రోజు కూడా మన ప్రశాంతతకు భంగం వాటిల్లదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.